లాస్ట్ టైం మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కిచెన్లో సాంబార్ రెసిపీ చేసి పోస్ట్ చేశాను అనమాట ఛానల్లో. అంతే, ఆ తర్వాత కిచెన్లో ఏ వీడియోలో షూట్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడేనమాట. ఇవాళ టిఫిన్లోకి అయితే టమాటా సూప్ చేస్తున్నాము. రోజు చట్నీ, సాంబారు, కారం ఇలాంటివి తిని తిని బోర్ కొట్టేసిందని టమాటా సూప్ అయితే చేయమంది మా చెల్లి. ఇంకా ఈ ప్రాసెస్ చాలా ఈజీ, బిగినర్స్ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. అలాగే తినేటప్పుడు కూడా పెద్దలు ఇష్టపడి తింటారు, అలాగే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారనమాట. ముందుగా అయితే టమాటాస్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, ధనియాలు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపుకు వచ్చేసి చెక్క మొగ్గ, అలాగే సోంపు, బిర్యానీ ఆకు ఇవి మాత్రం వేసి పోపు పెట్టేసుకొని ఈ పేస్ట్ని అయితే దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. అంటే బాగా బాయిల్ అవ్వాలన్నమాట, ఆ పచ్చి వాసన అంతా పోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని దింపేసుకుంటే అంతేనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇది వేడివేడి ఇడ్లీలోకి పైన అలాగే పోసుకున్నాం అనుకోండి, ఎంత సాఫ్ట్ అయిపోతుందంటే పిల్లలు అంత ఈజీగా తినేస్తారనమాట. ఇకపోతే వాళ్ళిద్దరికి పెట్టేశాక తర్వాత అయితే నేను తినడం స్టార్ట్ చేయాలి. సమ్మర్లో ఏమేమో అనుకున్నాను, ఏమేమో చేయాలనుకున్నాను, కానీ ఏమీ కుదరట్లేదు, తిని కూర్చోవడం తప్ప.